నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. అసెంబ్లీ సమావేశాలు మొదలు కాకముందే ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ నిర్ణయించింది. అయితే శాసన మండలిలో మాత్రం ప్రభుత్వాన్ని నిలదీయాలని వ్యూహం రచించింది. మండలిలో సంఖ్యాబలాన్ని అస్త్రంగా చేసుకుని కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు అసెంబ్లీకి రాని వారి జీతాలు వెనక్కు తీసుకునేలా చట్టం చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కేంద్రాన్ని కోరామని చెబుతున్నారు. మరి వైసీపీ వ్యూహం ఏంటి? బహిష్కరణ నిర్ణయం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపనుంది? ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు, నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి గారు, నమస్తే సార్. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వర గారు జాయిన్ అయ్యాను, నమస్తే అండి. మరి కాసేపట్లో సిపిఎం ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. వెల్కమ్ ఆల్. చిన్నపురెడ్డి గారు, సబ్జెక్టు మ్యాటర్ మీది కాబట్టి మీతోనే స్టార్ట్ చేస్తాను. ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు వచ్చేటటువంటి చర్చ ఇది. ఏంటి, ఈసారన్నా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా? అసలు వాళ్ళని ఎన్నుకున్నది అసెంబ్లీలో తమ నియోజకవర్గాల యొక్క సమస్యల్ని ప్రతిబింబించడానికే కదా అనే మౌలికమైన ప్రశ్న ప్రతి ఓటరుకి, ఆ నియోజకవర్గంలో ఓట్ క్యాస్ట్ చేసిన ప్రతి సగటు ఓటర్కి కూడా కలిగేటటువంటి మీమాంస. ఇప్పటికీ దాదాపుగా 2 సంవత్సరాల పై చిలుకు గడిచిపోయింది. ఇంకా హార్డ్లీ ఒక 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇంత చేసి అసెంబ్లీ సమావేశాలమైనా గతంలో జరిగినట్లుగా ఎక్కువ సంఖ్యలో కానీ, అంటే ఎక్కువ రోజులు కానీ, అర్థవంతంగా కానీ జరుగుతున్నాయా అంటే అది లేదు. అరకొరగా 100 పైచిలుకు రోజులు సంవత్సరానికి జరిగేటటువంటి అసెంబ్లీ నానాటికి కుదించుకుపోయి 60, 50, ఒక్కొక్కసారి 40-45 రోజులకు కూడా, ఏది సంవత్సరం మొత్తం 365 రోజులుంటే ఒక స్టూడెంట్, ఒక మామూలు స్టూడెంట్ ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు కూడా అటెండెన్స్ అనేది ఒక 75% మ్యాండేటరీ అని ఉంటుంది. అంటే పిల్లాడి విధి ఏంటంటే కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళి తన బాధ్యతగా పాఠాలు వినటం, చదువుకుంటాం, స్కూల్కి వెళ్ళటం అనేది. మరి వీళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. విధిగా ఇన్ని రోజులు నిర్వహించాల్సిందే అనే ఉన్న రూల్ ఏమైనా పెట్టాలేమో. ఇప్పుడు ఎలాగైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు రాని సభ్యుల మీద చర్యలు తీసుకునేటటువంటి అంశం ఏమీ లేదు, నేను కేంద్రం దృష్టిలో పెట్టాను అని చెప్పేసి ఎలా అయితే చెప్తున్నారో, ఆయనకి తట్టనటువంటిదే, లేకపోతే ఆయనకి తట్టిన ఆయన బయటికి చెప్పనటువంటిది ఏంటంటే, నాకు అనిపిస్తోంది సంవత్సరానికి కనీసంగా ఇన్ని రోజుల పాటు, కనీసంగా మ్యాక్సిమం ఎన్ని రోజులైనా జరుపుకోవచ్చు, ఇన్ని రోజులు జరపాల్సిందే అనేటటువంటి ఒక చట్టం కూడా తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందేమో అనుకుంటున్నా. సరే పోనీ, ఈ ఏదైతే 60-50 రోజులకు కుంచుకుపోయినటువంటి సంవత్సరంలో 10 దినాలు, అంటే అసెంబ్లీ జరుగుతున్న రోజులలో దాదాపుగా అందరూ హాజరవ్వాలని కోరుకుంటారు. సరే, ఆరోగ్య రీత్యానో రకరకాల కారణాల రీత్యా కొన్ని రోజులు హాజరవ్వకపోవడం అనేది కామన్. కానీ మొత్తంగా అసలు మేము వెళ్ళము అని భీష్మించు కూర్చున్నటువంటి మీ 11 మంది ఎమ్మెల్యేలు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా, అసలు ఎమ్మెల్యేలుగా కొనసాగే హక్కు ఉందా? వారి బేసిక్ డ్యూటీని ఫుల్ఫిల్ చేయనప్పుడు వాళ్ళకి నైతికంగా ఎమ్మెల్యేలుగా కొనసాగే హక్కు ఎలా ఉంటుంది? జీతభత్యాల గురించి పక్కన పెట్టండి. జీతభత్యాలు మీకెంత పెద్ద లెక్క ఏంటి? ఇప్పుడు మీకంటే మీకే కాదు, ఏ రాజకీయ నాయకుడికైనా కానీ, నాకు తెలిసినంతవరకు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక నయా పైసా జీతం కూడా తీసుకోవటం లేదని నాకు తెలుసు. ఇది నాకు గుర్తున్నంత వరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారే గత సెషన్స్లో రివీల్ చేశారు. కానీ మిగిలిన సభ్యులు మాత్రం శుభ్రంగా వచ్చి బయట నుంచి బయటే, ఎలా అయితే కాలేజీలకు వెళ్ళి కుర్రోళ్ళు బంకు కొడతారో ఆ రకంగా సిగ్గు ఇడిచేసి బయటే సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని గతంలోనే స్పీకరు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆన్ రికార్డ్ చెప్పి వాపోయారు. ఈసారి కూడా అదే నిర్ణయం తీసుకున్నారు మీరు. నిన్ననే జరిగింది, మీ
శాసనసభ్యులు శాసనమండలి సభ్యులకు సంబంధించినటువంటి ఒక సమావేశం పెట్టారు. రానున్న శాసనమండలి శాసనసభ సమావేశాల్లో ఎటువంటి పంథాన్ని అనుసరించాలి, ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనేది మంచిదే. పార్లమెంట్ స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో జరుగుతూ ఉంటుంది, జరగాలి కూడా. మరి అప్పుడే కదా రంజుగా సాగేది ఏ సమావేశాలైనా. కానీ మండలిలో బలం ఉంది కదా అని చెప్పేసి మండలికి వెళతాం, అసెంబ్లీలో బలం లేదు కాబట్టి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు కాబట్టి వెళ్ళం అనే మీ మాట తీరుని హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళు కొంతమంది ఏమన్నా మూర్ఖంగా సమర్థించినా, ఇదే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చదువుకున్న వాళ్ళు కానీ, కాస్త సమగ్రంగా ఆలోచించే వాళ్ళు కానీ ఏమన్నా ఆహ్వానించే పరిస్థితి ఉందా? ఎందు గురించి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇప్పటికి కూడా 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు మీరు పునరాలించుకోవట్లేదు? ఇది మీకు రాజకీయంగా నష్టం కాదా? ఇంకా మాట్లాడితే నైతికంగా అసలు ఇది కరెక్టేనా? అసలు ఎమ్మెల్యేలుగా ఒక్కరోజైనా కొనసాగే హక్కు ఉందా? హౌ డు యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్ సార్? చిన్నప్పటి గారు సార్, మీరు మాట్లాడినటువంటి ఉపోద్ఘాతం అంతా కూడా బాగుంది సార్. వాస్తవంగా ప్రజలు ఎమ్మెల్యేలందరినీ కూడా ఎన్నుకునేది ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడి ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడం కోసం ప్రతి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ రాజకీయ పార్టీగా ఉన్న తర్వాత సరే, ఒకరు ప్రతిపక్షం, ఒకరు పాలక పక్షంగా ఉండేటటువంటి పరిస్థితి. విచిత్రంగా ఏంటంటే మన దగ్గర ప్రతిపక్షం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూడా కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకొని ప్రతిపక్ష దీనికి ఇచ్చినట్టయితే ఓ ప్రజల సమస్యల్ని విరివిగా తీసుకెళ్ళొచ్చు, దానికి సంబంధించి మాట్లాడే అవకాశం వస్తుంది అనేది ఒక్కటి తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదు అనేది మనందరికీ తెలిసిందే. మరోసారి మీరు కూడా చెప్పడం జరిగింది. ఎందుకని ప్రజల సమస్యలను మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వటానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏందంటున్నా? ప్రజల సమస్యలు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సమస్యలు అయితే అక్కడ చెప్పుకోరు కదా. లేదు, ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళ పర్సనల్ సమస్యలు అయితే చెప్పుకోరు కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినందువల్ల వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినందువల్ల వచ్చే నష్టం ఏందంటున్నా ప్రభుత్వానికి? పోనీ ప్రతిపక్ష హోదా ఇస్తాం, ఎమ్మెల్యేలు అందరూ కూడా జీతాలు తీసుకోకుండా చేస్తారని డెఫినెట్ గా చేస్తాం. మాకు ప్రతిపక్ష హోదానే ముఖ్యం. ఎందుకంటే ప్రజల సమస్యల్ని ఒక అరగంట పాటు మాట్లాడే అవకాశం, ఒక గంట సేపు మాట్లాడే అవకాశం. ఎందుకంటే పాలకపక్షం తర్వాత ప్రతిపక్షానికి వచ్చేటటువంటి సమయం కోసం తప్పితే ఇక్కడ వేరే ఉద్దేశం ఏం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు? ఇచ్చినట్టయితే మా గళాన్ని అక్కడ వినిపిస్తారు కదా సార్. ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 11 మంది గురించే కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది రాష్ట్ర అంశాలని యాజ్ ఏ మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర అంశాలని అన్నింటినీ కాదు. మీరేమన్నా అంతర్గత సర్వే చేశారా, లేకపోతే మీకై మీరు ఊహించుకుంటున్నారా? రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, అసలు మీరు ప్రతిపక్ష పార్టీనే, అవునన్నా కాదన్నా మీది ప్రతిపక్ష పార్టీనే మీరు అన్నారుగా. ఇంకా వేరే పార్టీ రిప్రజెంటేషన్ లేనప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కాదు, ఇది సమస్య వైసీపీ పార్టీకి సంబంధించింది కాదు. ఈ సమస్య ఒక వ్యక్తికి సంబంధించింది. అదే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలు మాత్రమే తెచ్చుకొని, అదే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఈ రాష్ట్ర ప్రజల ఆ సమస్యను కోరుకుంటున్నా. ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటున్నారు ఎమ్మెల్యేలు, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని కోరుకోవటంలా. ఎందుకు కోరుకోవడం లేదంటే 18 సీట్లు ఇవ్వలేదు. ఒక్క నిమిషం మీకు క్లారిటీ ఇవ్వాలి, నేను రాజ్యాంగబద్ధంగా అలాగే ఇన్ ప్రిన్సిపల్ డెమోక్రటిక్ అని చెప్తున్నాను మీకు. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చినటువంటి ఎలక్షన్స్లో ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా మీకు 11 సీట్లు ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి
మీరు గత 5 సంవత్సరాల్లో మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టాము 151 సీట్లు ఇచ్చి, కానీ మీ పాలన చూసిన తర్వాత మీకు ఇచ్చినటువంటి మార్కుల ప్రకారంగా మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మేము ఇవ్వదలుచుకోలేదు అనే ఒక తీర్పు ఇచ్చారు ప్రజలు. అలా కాకుండా ఇదే ప్రజలు కనుక ఒక 18, 19 అక్కడేంటి కట్ ఆఫ్ మార్క్ 18 కదా, ఈ 18 అనే కట్ ఆఫ్ మార్కు మీకు నాకన్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికన్నా కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా బాగా తెలిసిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి వైపు చూపించి, నీ దగ్గర నుంచి అప్పుడు 23 స్థానాలుంటే 5గురిని కనుక నేను లాగేస్తే నీ కింద ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఊడిపోతుంది నీది అని అసెంబ్లీలో ఆన్ రికార్డు చెప్పారు. మరి ఇప్పుడేమంటారు? 18, 19 వస్తే మీకు ఒకటిచ్చేది ఏంటండి? మీకు ఆటోమేటిక్గా యూ విల్ క్వాలిఫైడ్ ఫర్ ద ప్రధాన ప్రతిపక్ష హోదా. సార్ మీరు చెప్పేది బాగానే ఉంది సార్, మేము లేకుండా యుద్ధం చేసుకుంటాం. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఎందుకు? ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల యొక్క సమస్యలు మాట్లాడటానికి. మేము లేకుండా లేదండి, లేదు, ఛాన్స్ లేదు. రూల్ ప్రకారమే కదా, రూల్ ప్రకారం ఇవ్వడం కుదరదు. ఆల్రెడీ చెప్పేశారు స్పీకర్ గారు, ఆన్ ది ఫ్లోర్ రూలింగ్ ఇచ్చేశారు. సార్ సురేష్ గారు, అన్ని మనకే తెలిసినట్టుగా అన్ని గతంలో కూడా పార్లమెంట్ లో ఒక సభ్యులు ఉన్న దానికి 2 సభ్యులు ఉన్న దానికి కూడా ప్రతిపక్షం ఇచ్చినటువంటి పరిస్థితిని సార్ నాకు బాగా తెలుసు. ఒక్క నిమిషం, నేను విత్ సబ్జెక్టే మాట్లాడుతున్నాను. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మీరు ఎప్పుడో సంగతి చెప్తున్నారు. 2015 టైంలో అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 సీట్లు ఉన్నా కూడా వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. దట్ ఈజ్ అప్ టు ద ప్రెరోగేటివ్ ఆఫ్ ది స్పీకర్. అది ఆయన డిస్కషన్ కింద ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో అప్పుడు వేరే ఒక కారణం ఉందిలేండి, దానికోసం ఇచ్చారులేండి. అంతేగాని యాజ్ పర్ రూలు మళ్ళీ మీరేమంటున్నారు? మీకు అన్నీ తెలిసినట్టు మాట్లాడకండి. నన్ను కనుక మీరు ఏమన్నా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అన్నట్టే. ఆయనకేం తెలియకుండానే ఆయన ఆ రోజు అట్లా మాట్లాడారని మీరు అడ్మిట్ చేసినట్టు, ఆయన అవమానించినట్టే లెక్క. మాట్లాడండి సార్. ఫ్రీజ్ అయిందా? రైట్, మళ్ళీ తీసుకుంటాను సార్. మీ స్లాట్ ఎక్కడికి పోదు, మీ టైం స్లాట్ మీకు ఇస్తాను నేను. సార్ కోటేశ్వరరావు గారు, పాడిందే పాటరా అనేది ఒకటి ఉంటుంది కదా, అదే పాట ఆళ్ళు పాడుతున్నారు, మనం పాడుతున్నాము. ప్రధాన ప్రతిపక్ష హోదా అని సాకు పెట్టుకుని వెళ్ళడానికి ఇష్టం లేక అక్కడికి వెళ్ళి మనం 11 మందే ఉన్నాము అనే దాన్ని జీర్ణించుకోలేక ప్రధాన ప్రతిపక్ష హోదా అని ఒక సాకు చెప్తున్నారనేది ఫస్ట్ నుంచి క్లియర్గా అర్థమవుతుంది. అదేమంటే మండలిలో మాత్రం మనకి సంఖ్యాబలం ఉంది కాబట్టి వీరు వెళుతున్నారు, మంచిదే. కానీ మొదటి 2.5 సంవత్సరాలు అయిపోయింది. చివరి 2.5 సంవత్సరాల్లో అయినా కానీ కనీసంగా బాధ్యతగా ఎలక్షన్స్ టైం కూడా వస్తుంది కాబట్టి, అంటే ఇప్పుడే కాకపోయినా కానీ ఇక వీళ్ళ పద్ధతి చూస్తుంటే మిగిలిన 2.5 సంవత్సరాలు కూడా మేము వెళ్ళాము అనే తీరులో ఉన్నారు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ఏమీ తెలియనట్టు మళ్ళీ అదే పాట పాడుతున్నారు. ఇది అంతవరకు కరెక్టు. అదొకటి. రెండోది, సార్ మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు కానీ చిన్నపరెడ్డి గారు, ఏం పర్లేదు, మళ్ళీ మీకు ఇస్తాను నేను. అలాగే ఈ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ఆయన కూడా పాడిందే పాడుతున్నారు. ఏం పాడుతున్నారు? ఎప్పుడు నాకు గుర్తున్నంత వరకు 1.5 సంవత్సరాల క్రితం అనుకుంటండి, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక శాసన సభలకు సంబంధించినటువంటి సమావేశాలు సంథింగ్, దాని మీద స్పీకర్ పార్లమెంటు లోక్సభ స్పీకర్ కూడా డయాస్ మీద ఉన్నప్పుడు ఒక ఆయన, అది మరి అఫీషియల్గా తర్వాత రిటర్న్గానే పంపించారు లేదు నాకు తెలియదు, ఆన్ డయాస్ ఆయన విజ్ఞప్తి చేశాడు. ఇలా మాకు అసెంబ్లీలో మా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక సరికొత్త విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. అప్పుడప్పుడు రాకపోవడం కాదు, అసలు మొత్తానికే డుమ్మా కొట్టేస్తున్నారు. మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ చర్యలు కాకపోయినా కానీ జీతభత్యాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి దేశవ్యాప్తంగా అని చెప్పేసి పార్లమెంటులో దీని మీద చర్చ జరగాలి, లేకపోతే ఒక చట్టం తీసుకురావాలన్నారు. మరి ఎంత సీరియస్గా ఇన్ని చేశారో రిటర్న్గా పంపించారో లేదు తెలియదు. దాన్ని ఈరోజు ఉటంకిస్తూ ఉంటారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఫాలోఅప్ చేయొచ్చు. అదే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, మరి ఆ కూటమికి సంబంధించినటువంటి స్పీకరే ఉంటారు. మరి ఈ పరిస్థితి మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడో కూడా తలెత్తకుండా చూసే ఒక
దాన్ని ఏమంటారు, ఒక సరికొత్త పాత్రను కూడా ఇప్పుడు పేవ్ చేయొచ్చు. అదేం చెప్పకుండా మొన్న ఎలాగైతే శాంతి భద్రతల విషయంలో హోమ్ మినిస్టర్ అనిత గారు పాడిందే పాడుతూ సంవత్సరాల క్రితం నుంచి సంగీత దగ్గర నుంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే నవ్వు వచ్చింది. ఇవన్నీ తెలిసినాయి కదా, మళ్ళీ నువ్వేం చేస్తావో చెప్పకుండా చూడండి చూసారా అన్నట్టు ఈయన కూడా అంతే సేమ్. నాకు మరి స్పీకర్ గారిని అగౌరవపరచడం అదేం లేదు, కానీ అసలు ఏంటి వాట్ సార్ట్ ఆఫ్ న్యూ మెసేజ్ యు ఆర్ సెండింగ్ అవుట్ టు ద పబ్లిక్? పాతది కాకుండా అంటే అది లేదు సార్. సురేష్ గారు, దీని గురించి గతంలో కూడా మనం చర్చించుకున్నాం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పినటువంటిది, లేకపోతే వైసీపీ నాయకులు చెప్పింది కూడా పదే పదే చర్చించుకున్నాము. నేను ఏమంటున్నానంటే, యాజ్ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు గారు లోక్సభ స్పీకర్ కి అఫీషియల్ గానే ఈ సిచ్యువేషన్ గురించి రాయొచ్చు. లేదు సభా కార్యక్రమాల నిర్వహణ లేదా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కి ఈ విధమైనటువంటి సవరణలు లేదా ఈ విధమైనటువంటి చట్ట సవరణలు చేయాలని చెప్పేసి స్పీకర్ గా అధికారిక హోదాలోనే రాయొచ్చు. అన్నింటికి మించి అటు రాజ్యసభలోను ఇటు లోక్సభలోను ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు నోరు మెదపటం లేదు? ఎందుకు తీర్మానాలు ప్రవేశపెట్టడం లేదు? ఎందుకు చట్టం గురించి నిలదీయడం లేదు అనేటువంటిది చూసుకోవాలి. ఎందుకు అంటే కేవలం ఒక రాజకీయ ప్రయోజనానికి లేదా రాజకీయ పరమైనటువంటి దాడి చేయడానికి మాత్రమే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, నిజంగా సిన్సియారిటీ గాని లేకపోతే చిత్తశుద్ధి గాని ఉంటే అఫీషియల్ గా ఒక లేఖ రాయండి. లేదు మేము కేంద్రం అటువంటి చట్టం చేసే ఉద్దేశం లేదు అంటే మీరు చేయండి. శాసనసభ అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించి సర్వాధికారాలు ఉంటాయి. ఎమ్మెల్యేలని లేకపోతే మండలి సభ్యుల్ని సస్పెండ్ చేసే అధికారం ఉంది, బయటకు పంపించేటువంటి అధికారం, ఇవన్నీ ఉన్నప్పుడు ఈ విధంగా నో వర్క్ నో పే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీరు అనుసరిస్తున్నారు కదా. అదే విధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైనా రాకపోయినా లేకపోతే ఈ విధంగా బహిష్కరించినా గానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి పేమెంట్స్ ఉండవు అనేటువంటిది మీరు చేయండి. చేస్తే అది వివాదాస్పదం అయితే అది కోర్టుకు వెళ్తే అప్పుడు తేలుతుంది అసలు సంగతి. ఏమీ చేయకుండా ఊరికే సొల్లు కబుర్లు చెప్తూ ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడానికి ఉపయోగించుకుంటే అది ఖచ్చితంగా అభాస్ పాలవుతారనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రెండోది, వైసీపీకి సంబంధించి వాళ్ళకి గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాము. ఇప్పుడు మన చిన్నపరెడ్డి గారు ఈ మధ్య ఆయన డిస్కషన్కి వస్తున్నారు. ఏమిటి అంటే, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో గుర్తింపు లేనటువంటి ప్రతిపక్షాలుగా, అంటే సిపిఎం, సిపిఐ లేకపోతే మజ్లిస్ పార్టీ, ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో రిపబ్లికన్ పార్టీ ఒక సభ్యులు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. లేదా వావిలాల్ గోపాలకృష్ణ ఇలాంటి ఇండిపెండెంట్ సభ్యులు ఉన్నారు. ఇవన్నీ కూడా గుర్తింపుతో నిమిత్తం లేకుండా ప్రతి అంశం మీద ఒక చర్చ జరపాల్సి వస్తే ఒక సభ్యుడు ఉన్నా, ఇద్దరు సభ్యులు ఉన్నా కానీ మీ అభిప్రాయం ఏమిటి, మీ పార్టీ అభిప్రాయం ఏమిటి అని చెప్పేసి స్పీకరు వాళ్ళందరికీ తగినంత సమయం ఇచ్చినటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా మీరు సభకు హాజరయ్యి మీరు మాట్లాడే దానికి ఒకవేళ నిజంగా స్పీకరు మీ మైకులు కట్ చేస్తే, ఇదిగో చూడండి మేము సభకు హాజరయ్యాము, మేము ఇంతసేపు మాట్లాడాము, ఒక మాజీ ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మేము మాట్లాడుతూ ఉంటే మైకులు కట్ చేశారండి, అప్పుడు మీరు వీధుల్లోకి వెళ్ళండి, జనం దగ్గరికి వెళ్ళండి. అది లేకుండా మాకు అధికార పక్ష హోదా లేదు కనుక మమ్మల్ని కట్ చేస్తారు, లేకపోతే మాకు అవకాశం ఇవ్వరు అని చెప్తే జనం ఎట్లా నమ్ముతారు? 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఒక దగ్గరేమో నాకు ప్రతిపక్ష హోదాకి ఇవ్వకపోతే నేను, నా సభ్యులు ఎవరు అసెంబ్లీకి రారని చెప్పేసి అక్కడ కూర్చుంటారు. తెలంగాణలోనేమో ఆయనకు ప్రతిపక్ష హోదా ఉంది, కేబినెట్ ర్యాంక్ ఉంది, ప్రోటోకాల్ ఉన్నాయి, మొత్తం సిబ్బంది ఉన్నది, మొత్తం జీతం అంతా తీసుకుంటున్నారు ఆయన తన సిబ్బందితో సహా, అయినా ఆయన అసెంబ్లీకి రారు. ఇదెక్కడ ధోరణండి? ప్రజాస్వామ్యం గురించి లేకపోతే చట్టసభల గురించి చెప్పుకోవడానికి నైతిక పరమైనటువంటి హక్కు ఈ 2 పార్టీలకు ఎక్కడుంటది? చెప్పుకోవచ్చు, లేదా మా వాళ్ళు చెప్పిందే గొప్ప అని చెప్పేసి అభిమానులు భజన చేయొచ్చు. కానీ ఈ విధమైనటువంటి ధోరణి అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఆ పార్టీలకు కూడా సమర్థనీయం కాదు. నేను చెప్తున్నా,
వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడకపోతే మరి ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు కావచ్చు, లేదా ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చట్టాల మీద కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడితే వాటికి శాంటిటీ ఉంటది కావచ్చు తప్ప బయట మేము ఆయన 100 విమర్శలు చేసుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? ప్రాతినిధ్యం లేనటువంటి సిపిఎం, సిపిఐ ఇతర పార్టీలకి లేదా ప్రాతినిధ్యం ఉన్నటువంటి వైసీపీకి పెద్ద తేడా ఏముంది? వాళ్ళకంటే వైసీపీ కంటే సిపిఎం, సిపిఐ వాళ్ళు అనేక అంశాల మీద నిర్దిష్టంగా ఇదిగో ఈ విధంగా చేయాలి, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు అది కూడా చేయట్లేదుగా. ఇతర వ్యక్తిగతమైనటువంటి అంశాలు లేకపోతే మీకు అనుకూలమైనటువంటి వాటి మీదనే మాట్లాడతారు తప్ప మొత్తం రాష్ట్ర సమగ్రమైనటువంటి అంశాల మీద కూడా మీరు మాట్లాడట్లేదు కదా కనీసం. అందువలన వైసీపీ వైఖరి అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఆ విధంగా సమర్థించుకుంటూ కూర్చున్నట్లయితే వాళ్ళకి తర్వాత జనంలో ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది ఏమిటనేటువంటిది ఇప్పుడు తెలియకపోవచ్చు. తర్వాత ఎన్నికలప్పుడు కూడా తగినటువంటి స్పందన వాళ్ళు అనుభవించాల్సి వస్తుందనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్. సురేంద్ర నాయుడు గారు, ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ఈ పంచాయతీలు ఏంటి సార్? సరే, అనిత గారు అసలు విషయం, ఆవిడ శాఖ విషయం గురించి అంతవరకు గొప్ప మాట్లాడారో పక్కన పెడితే, ఆవిడ మాత్రం పాపం ఈరోజు ఒక క్యాచీగా ఉండే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటది? పాపం జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నటువంటి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు అధ్యక్ష అనేటటువంటి దానికి నోచుకోలేకపోతున్నారు. వారికి మనసులో ఉన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళాలని, లేకపోతే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కానీ వెళ్ళి అధ్యక్ష అని చెప్పేసి అసెంబ్లీలో ఉండి అనాలన్న కోరిక ఒకటి ఉంటుంది కదా, దానికి ఆ కోరికకి దూరం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్న అర్థం వచ్చే రీతిలో ఆ అదృష్టానికి నోచుకోలేకపోతున్నారు మాట్లాడుతున్నారు. అదొకటైతే స్పీకర్ గారు ప్రతి అసెంబ్లీ సెషన్కి ముందు, స్టార్ట్ అయ్యే ముందు మరి మనస్ఫూర్తిగానో మరి ఫార్మాలిటీగానో ఆయన అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు సభాపతిగా ప్రతిపక్ష పార్టీని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కమ్మని, తగినంత సమయం ఇస్తామని చెప్పేసి. మరి సీరియస్గా ఏమన్నా కన్సిడర్ చేసే అవకాశం ఉందా? ఆయనేం భీష్మించి కూర్చున్నారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రానని. అసలు ఒకసారి ఒక టెస్ట్ చేయొచ్చు కదా మీరు. ఒకసారి ఇస్తామని చెప్పేసి అంటే ఆయన ఏమైనా వస్తాడేమో. చాలామంది ఏమంటున్నారంటే విశ్లేషకులు, ఆయనకి ఇచ్చినా రారు, అదొక సాకుగా పెట్టుకున్నారు మీరు ఎలాగ ఎవరని చెప్పేసాను. అదేదో ఇచ్చే కార్యక్రమం ఏదో చూడండి, అది స్పీకర్ యొక్క డిస్కషన్లోనే ఉంటుంది కదా, అప్పుడు బయటపడిపోద్ది కదా, పాలకు పాలు నీళ్ళకి నీళ్లు. ఆ రకంగా ఆలోచన చేసే అవకాశం ఉందా? సురేష్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా పెద్దలు సిపిఎం నాయకులు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా చిన్నపరెడ్డి గారికి 24x7 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. సురేష్ గారు, ఇప్పుడు వీళ్ళు దాదాపు ఒక 10 రోజుల నుండి డిఎస్సిలో ఏదో అన్యాయం జరిగిందని, లేదంటే డిఎస్సిలో పేపరే లేదు ఈ డిఎస్సిలో, యాక్చువల్లీ అది కూడా తెలియదు వీళ్ళకి. పేపర్ లేని డిఎస్సిలో పేపర్ లీక్ అయింది అనేసి నిరసన తెలుపుతారు. లేదు, ఏదో అన్యాయం జరిగిందని నిరసన తెలుపుతున్నారు. అంటే వీళ్ళు నిరసన తెలపడమే హక్కు లేదు వీళ్ళకి. ఎందుకంటే 5 సంవత్సరాలలో వీళ్ళు ఏ పేరు చెప్పి అధికారంకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒక్క డిఎస్సిని కూడా వీళ్ళు రిలీజ్ చేసిన పాపాన పోలా. డిఎస్సిని రిలీజ్ చేయలేని వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట సంతకం పెట్టి నిరుద్యోగ యువత ఉండకూడదు అనే ఉద్దేశంతో డిఎస్సి ఇచ్చి 16,000 పైసలకు కష్టపడి చదివి నిద్రాహారాలు మారినటువంటి చదువుకున్నటువంటి వారికి అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళ మీద కక్ష వీళ్ళకి. నాకు అర్థం కాల, వాళ్ళ మీద కక్ష ఏమన్నా కట్టుకున్నారా? వీళ్ళకి ఉద్యోగాలు రాకముందే మనకు ఓట్లు వేయకుండా మన పార్టీని బొందబెట్టేశారు. ఇలాంటి వాళ్ళకి మనం ఉద్యోగాలు కల్పిస్తే మనం గమ్మునే ఉన్నామంటే, రేపు ఉపాధ్యాయులు అయిపోతే వీళ్ళు ఉపాధ్యాయులు అయిపోయి ఏ విధంగా పిల్లలకి పాఠాలు చెప్తారో, అదే విధంగా రేపు మన పార్టీకి కూడా
గుణపాఠం చెప్తారు. వీళ్ళు ఉద్యోగాలు లేనప్పుడే మన ఉద్యోగాలు ఊడగొట్టేశారు. ఈరోజు ఉద్యోగం వస్తే మన ఉద్యోగాలు రేపు ఈ 11 ఉద్యోగాలు కూడా ఉంటాయో ఉండవో అనే అభద్రతా భావంతో కచ్చగట్టి దాని మీద మాట్లాడుతున్నాం. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు చిన్నపరెడ్డి గారు గారిని లేదంటే వైసీపీ నాయకుల్ని కానీ, మీరు చేసేటువంటి ఈ డ్రామాలు, పగటి వేషాలు అవన్నీ పక్కన పెట్టి అసెంబ్లీలోకి రాండి 17వ తేదీ నుండి. అసెంబ్లీలోకి వచ్చి మీకు గని ఒకవేళ టైము గని ఇవ్వకపోతే ఈ విధంగా మేము డిఎస్సి మీద మాట్లాడాలనుకుంటున్నాం. లేదనుకుంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మీద మాట్లాడాలనుకుంటున్నాం. ఈ రాష్ట్రానికి లోకేష్ బాబు మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్ని తీసుకొస్తున్నారు. ఈ కంపెనీల్ని తీసుకొచ్చేది మాకు ఇష్టం లేదు, దీని మీద కూడా మేము మాట్లాడతాం అని చెప్పేసి రాండి అసెంబ్లీలకి. అసెంబ్లీలో వచ్చి మీరు మాట్లాడితే ఆధారాలతో పాటు ఈ విధంగా ఆధారాలు తీసుకొని వచ్చి డిఎస్సిలో పేపర్ ఉండిందా లేదా, పేపర్ లేని డిఎస్సిలో పేపర్ ఎలా లీక్ అయింది అనేదన్నీ కూడా మనం కూలంకుషంగా చర్చించవచ్చు. ఆ చర్చించే సందర్భంలో మీకు కానీ ఒకవేళ టైము ఇవ్వకపోతే ప్రజలు చూస్తూ ఉంటారు అసెంబ్లీని. అయ్యో మా జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చాం, ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఆడికి పోయారు, వాళ్ళకి టైం లేదు, గొంతు నొక్కారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు అనుకుంటారు కదా. మీకు చాలా మంచి అవకాశం కదా, ఇది సదవకాశం కదా ప్రజల్లోకి పోయేదానికి. ప్రజల్లో చర్చ, మీ పార్టీని గురించి మీ ఎమ్మెల్యేల గురించి చర్చ జరిగేదానికి మంచి అవకాశం కదా. అసెంబ్లీలకు వెళ్తే వీళ్ళు రా 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 అన్నారు అసెంబ్లీలకి. మేము అసెంబ్లీలోకి తీరకపోతే మమ్మల్ని అవమానించారు, మాకు టైం ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడొచ్చు కదా. అది లేదు, కాడి కింద పడేసేసి సంకలు గుద్దుకుంటారు. మాకు 40% వచ్చింది, 40% వచ్చింది. మీకు 40% వచ్చిన ఓట్లేసిన ప్రజల పక్షాన్ని మీరు నిలబడి మాట్లాడాలి కదా పోయి. ఒకరైనా సరే నేను ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 ఆ ప్రాంతం అనుకుంటాను, నాకు కొంచెం అటు ఇటు గుర్తులేదు, 294 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ రోజు కాంగ్రెస్కి వచ్చింది 24 ఎంతో అనుకుంటా, 25. అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా వాళ్ళకి. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి ఆ రోజు ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పోరాట పటిమని అసెంబ్లీలో వాడి వేడిగా ఆయన వాదన వినిపించాడు. కాంగ్రెస్ పార్టీకి జీవం పోశాడు ఆయన 24 మంది ఎమ్మెల్యేలతో. ఆ రోజు కూడా ప్రతిపక్ష హోదా లేదు. అది నాయకత్వ లక్షణం అంటే, అది నాయకత్వ పటిమ అంటే, అది పార్టీని కాపాడుకునేటువంటి లక్షణం అంటే. అది లేకుండా మీరు 11 మంది అంటే వీళ్ళకు ప్రతిపక్ష హోదా కావాలని కాదు, ప్రతిపక్ష హోదా అడిగే నెపంతో అసెంబ్లీకి పోకుండా ఎగ్గొట్టేసేయాలి. అది అసెంబ్లీలో వచ్చినారంటే వాళ్ళకు గర్వం. అంటే నేను 5 సంవత్సరాలు 151 మంది సైన్యంతో నేను ఈ అసెంబ్లీలో ఉన్నాను కదా, ఈరోజు మధ్యలో 5 ఎగరగొట్టేశారు. 151 మంది ఉంటే మధ్యలో 5 బెరికేశారు ప్రజలందరూ. నేను ఈరోజు 11 మందితో ఎట్లా పోయి కూర్చునేది అనేది అతనికి ఫాల్స్ ప్రిస్టేజ్. ఆ ఫాల్స్ ప్రిస్టేజ్ వల్ల అసెంబ్లీకి రాకుండా ఉన్నాడు అంతే నాకు తెలిసి. కాబట్టి నేను అడుగుతున్నా, ఇప్పుడు మామూలుగా యూజువల్ గా నాకు తెలిసినప్పటి నుండి కూడా సిపిఎం, సిపిఐ ఇలాంటి పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలకి 3, 4, 5 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా తగ్గారా? నిండు అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నా, 2 ఎమ్మెల్యేలు ఉన్నా, 1 ఎమ్మెల్యే ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎక్కడైనా తగ్గారా? వాళ్ళు అడిగారా నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి పోతా, నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి పోతా అని పిల్లవాడు మారం చేస్తాడే. ఆ మాదిరిగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతా, ప్రతిపక్ష హోదా ఇస్తాయనే పోతా అనేసి ఎప్పుడన్నా అన్నారా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు? మాట్లాడారా? పోరాడినారు. వాళ్ళు ప్రజల పక్కన నిలబడి పోరాటం చేశారు. 1 2 వాళ్ళ వాణిని వాళ్ళు వినిపిస్తున్నారు. ఈరోజు వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు.
ఎమ్మెల్యేలు లేకపోయినా ఏదైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ చేస్తే రూట్ లెవెల్లో ధర్నాలు చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మీరు ఈ తప్పు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యయుతంగా మీలాగా ఒక బండిలో నలుగురికి ట్రిపుల్ రైడ్ పోవడమే తప్పు. దాంట్లో 5-6 మంది ఎక్కేది, బట్టలు ఇప్పు తీసేసేది, తూగత వన్ వేలో కూడా రాంగ్ రూట్లలో వచ్చేది, ఈ విధంగా చేయలే. నేర్చుకోండి సార్, చిన్నపరెడ్డి సార్, నేర్చుకోండి సార్. కమ్యూనిస్ట్ పార్టీలను చూసి ఏ విధంగా మెలగాలని నేర్చుకోండి. సురేంద్ర నాయుడు గారు, ఒకటి అక్కడ అధినేత నుంచి పర్మిషన్ వస్తే తప్ప వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి వెళ్ళాలని ఉన్నా ఆ రకమైనటువంటి ప్రధాన ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వకపోతే నేను రాను అన్నప్పుడు అధినేతను కాదని మిగతా 10 మంది వస్తారని చెప్పేసి ఆశించడం అత్యాశ అవుతుందేమో. అన్లెస్ ఆయన నా వరకు నన్ను వదిలేసేయండి, మీ మిగిలిన 10 మంది వెళ్ళండి అని చెప్తే తప్ప ఆ పరిస్థితులు కూడా కనపట్ల. అది వాళ్ళ విషయం, వాళ్ళతో సంగతి పక్కన పెడితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి మాటలు ఏమన్నా దాన్ని ఏమంటారు చిత్తశుద్ధితో కూడుకున్నట్టుగా కనపడుతున్నాయా? గత 3-4 అసెంబ్లీ సెషన్స్ ముందు నుంచి వినపడుతుంది ఇదే మాట. వారు రావటం లేదు, కరెక్ట్ కాదు, బయట నుంచి బయటే సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, సిస్టమ్ మార్చాము, ఇప్పుడైతే కొత్త సిస్టమ్ తీసుకొచ్చారంట, లోపలికి వచ్చి సీట్లో కూర్చుంటేనే కెమెరా ఆన్ అవుతుందంట. మరి ఏం కెమెరా నాకు అర్థం కాల. అంటే అసెంబ్లీ లోపల ఉండేటటువంటి కామన్గా కవరేజ్ చేసే కెమెరాలా, లేకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క కెమెరా ఏమైనా పెట్టారా? పెడితే దాని పర్పస్ ఏంటి? కెమెరాకి అటెండెన్స్కి లింక్ ఏమైనా చేశారేమో తెలియదు. టెక్నాలజీ ఉంది కాబట్టి ఎలాగైనా కూడా అది అప్గ్రేడ్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. సరే, అదొక అంశం. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మొదటిసారి అయితే అనుకోవచ్చు, ఆయన 3-4 తడవలకు ఇదే మాట్లాడుతున్నారు. వస్తున్నారు జీతాలు తీసుకుంటున్నారు. అయ్యా, మీరు అసెంబ్లీ మొత్తం సభాపతి మీరు ఇంకా మాట్లాడితే ఒక హైకోర్టు జడ్జితో సమానం. ఇంకా మాట్లాడితే జడ్జిలకు హైకోర్టుకు సంబంధించిన నిర్ణయాలు కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పే పరిస్థితి లేదు. మీకు ఆ స్థాయిలో ఉన్నప్పుడు గౌరవం, మీకు నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పుడు అసెంబ్లీలో పెట్టి దాని మీద చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకోకుండా అదేమంటే లోక్సభ స్పీకర్కి పంపించాము, పార్లమెంట్కి పంపించాము, మరి అక్కడనే చర్చకు వచ్చేటట్టు చూడండి. కోటేశ్వరరావు గారు అన్నట్లు ఇది ఎట్లా ఉందంటే మళ్ళీ బేలతనమే కనపడుతుంది. ఎలా అయితే ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారో చూసారా, లా అండ్ ఆర్డర్ని ఎలా బ్రేక్ చేస్తున్నారో చూసారా, అక్కడ ఆ గొడవ చేశారు, లేకపోతే అక్కడ ఆళ్ళు చనిపోయారు, చూసారా పోలీసులను తొక్కేశారు, చూసారండి సార్. ఏం చూడాలి సార్? మేము చూసి ఏం చేయాలి? మేము 29 వరకు మాకు చూడటం తప్ప వేరే అవకాశం లేదు. మాకు చేయాల్సిన కుర్చీలో ఉండి మాకు ప్రశ్నలు సంధిస్తారండి ప్రజలకి. ఎలా సమర్థించుకుంటారు చెప్పండి? ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏ రాష్ట్రంలోనూ లేదు, మన రాష్ట్రంలోనే దీన్ని లేవనెత్తారు. ఈ విధంగా అసెంబ్లీకి రాకుండా దొంగసాటుగా వచ్చి సంతకాలు పెట్టేసి జీతాలు తీసుకుంటున్నారు. ఏదైతే ఉద్యోగస్తులకి నో వర్క్ నో పే వస్తారో అదే విధంగా అసెంబ్లీలో కూడా ఏదైతే అసెంబ్లీకి వస్తే మాత్రమే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, లేకపోతే జీతాలు ఇవ్వకూడదు. దాని మీద కొంచెం పరిశీలన చేయాలని చెప్పి, అంటే లాస్ట్ సెషన్ కంటే ముందు తిరుపతిలోనే జరిగింది. అది తిరుపతి తాజ్ హోటల్లో మీటింగ్ జరిగితే ఈ తాజ్ హోటల్లోనే ఆ రోజు ఆయన లోక్సభ స్పీకర్ గారికి నివేదించారు. అది వాళ్ళ పరిశీలనలో ఉంది. అంటే నాకు తెలిసి, నాకైతే అంత అవగాహన లేదు, ఈ మన స్పీకరే దాని నిర్ణయం తీసుకోవచ్చా, లేదంటే లోక్సభ స్పీకర్ తీసుకుంటేనే ఆ నిర్ణయం అమలులోకి అవుతుందా, వీళ్ళకి ఆ అధికారం ఉందా అనేది నాకు అంత లోతుగా అవగాహన లేదు. కాబట్టి నేను దాన్ని మించి నేను మాట్లాడలేనటువంటి సందర్భం. స్పీకర్ అయితే కేంద్రంలో ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ కి నివేదించడం జరిగింది. దాన్ని పరిశీలన కూడా చేస్తాం. ఒకటి. రెండోది, ఇది ఏదైతే ఇప్పుడు మన ఎమ్మెల్యేలుగా ఇప్పుడు ఒక వేవ్ వచ్చింది మొన్న ఎన్నికల్లో, ఇంత వేవులో కూడా కూటమి పార్టీలు కాదని 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు అంటే అక్కడ ఆ 11 నియోజకవర్గాల్లో కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆ పార్టీని ఎంత విశ్వసించుంటారు?
ఇంత వేవ్లో కూడా 11 మందిని గెలిపించారు అంటే ఎంత విశ్వసనీయత ఉంటుంది, వాళ్ళ మీద నమ్మకం ఎంత ఉంటుంది. వాళ్ళ నమ్మకాన్ని మీరు ఉమ్ము చేసినట్టే కదా, ఆ నమ్మకాన్ని ఆ 11 నియోజకవర్గాల్లో ఉమ్ము చేసినట్టే కదా. ఒకటి. రెండోది, ప్రతిసారి మీరు చెప్పుకుంటారు కదా, మీరు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వకపోయినా మాకు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది అని చెప్పుకుంటారు కదా. వచ్చింది, ఎవరు దాన్ని కాదనలేని సత్యం. 40% మీకు ఓట్లు వేసిన ప్రజల పక్షానైనా మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేకపోతున్నా, ఎందుకు అంత ప్రిస్టేజీగా ఫీల్ అవుతున్నారు అనేది కదా ప్రశ్న. ఒకటి. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలా, నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఇది అడుక్కుంటే వచ్చే ప్రతిపక్ష హోదా కాదు కదా. ప్రజలు ఇవ్వాలా ప్రతిపక్ష హోదా అనేది, ప్రజలు ఇవ్వాలా. అడుక్కుంటానే అమ్మా నాకు ప్రతిపక్ష హోదా పెట్టు, అమ్మా నాకు ప్రతిపక్ష హోదా పెట్టు అంటే బెగ్గింగ్ చేస్తే ప్రతిపక్ష హోదా రాదు సార్, ప్రజలు ఇవ్వాలి సార్. అది మేము చెప్పేది కాదు సార్. జగన్మోహన్ రెడ్డి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పెద్ద ఆయన కల్లా చూస్తూ, నువ్వు ఇంత కళ్ళు చేసి చూడొద్దు, నువ్వు ఇంతంత కళ్ళు చేసి చూస్తే ఎవడో భయపడేవాళ్ళు లేరు, ఏదో పోనీ అని వదిలేస్తున్నా, నీ దగ్గర ఉండే వాళ్ళని 5 మందిని కానీ ఇట్లా లాగాను, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, కూర్చో అని మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం కదా. ఆయనే కదా నేర్పించారు. కాబట్టి నేనేమంటున్నానంటే, మేమైతే వాళ్ళనైతే ఎక్కిలి శాస్త్రం చేయము, వాళ్ళని ఇబ్బంది పెట్టము. మాది ప్రజా ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడింది, ప్రజలకు జవాబుదారీగా ఉంటాం మేము. మీరు రాండి 11 మంది, తగిన సమయాన్ని ఇస్తాం. మా స్పీకర్ గారు కూడా క్లియర్గా చెప్తున్నారు, మీరు రాండి, మీరు మంచి సబ్జెక్ట్ తీసుకొని రాండి, మీకు ఎంత టైం కావాలో అంత టైం నేను ఇస్తాను, మాట్లాడదాం, చర్చిద్దాం, హెల్తీగా చర్చిద్దాం, అర్థవంతంగా చర్చిద్దాం అసెంబ్లీలో అని చెప్పి ఆయన బహిరంగంగా ఇస్తా ఉన్నారు. మీరు రాండబ్బా, మీరు రాండిబ్బా స్వామి చిన్నపరెడ్డి గారు, మీరు రాండి. ఓకే వెంకటేశ్వర్లు గారు, అంటే ఆయన వ్యంగ్యంగా మాట్లాడినా నాకు దాంట్లో కొంత వాస్తవం కనబడుతుంది, తప్పేం లేదు. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదని మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ నిర్ణయించుకున్నారేమో. ఇప్పుడు అమ్మ అంటే ఇన్ ద సెన్స్ హెడ్ ఆఫ్ ది అసెంబ్లీ కాబట్టి అయ్యన్న పాత్రుడు గారిని అడుగుదాము, ఇస్తాడేమో చూద్దాము అన్న రీతిలో ఏమన్నా ఉందేమో. అదొక అంశం. సార్, ఇప్పుడు బొత్స లాంటి సీనియర్ నాయకుడు కూడా మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీకి వెళ్ళబోవటం లేదు, యథావిధిగా మండలికి మాత్రం పోతున్నాం, మేము మండలిలో నిలబెడతాము, నిలదీస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో క్లియర్గా అజెండా సెట్ చేసేసారు, అర్థమైపోతుంది. ఈ మొత్తం సెషన్ అంతా కూడా మండలిలో చూడబోయేది ఏంటంటే ఈ డిఎస్సి సంబంధించిన దాని మీదే డిస్రప్ట్ అయ్యేటట్టు కనపడుతుంది. అసలు మీకున్నటువంటి అవగాహనతో చెప్పండి, అసెంబ్లీకి మండలికి వెళ్తున్నాం కాబట్టి అసెంబ్లీకి వెళ్ళకపోయినా పర్లేదు అని దీనికి దానికి అది కంపెన్సేట్ అవుతుందా? అది ఎంతవరకు కరెక్టు? ఆయన సీనియారిటీ ప్రకారంగా అలా మాట్లాడటం ఎంతవరకు? అఫ్ కోర్స్ అది పార్టీ నిర్ణయమైనా కానీ. సార్ ఓకే, అసలు ఈ చర్చలోనే నాకు భిన్నాభిప్రాయం ఉంది. ఏమిటంటే, అసెంబ్లీ సమావేశాలకు పోకపోతే జీతాలు తీసుకోకూడదు అనేది చర్చ అదే ముందుకు వస్తుంది. ఆ ఎమ్మెల్యేలకి జీతాలు ఎంత, ఆ డబ్బు ఎంత, వాళ్ళకి ఎంత, అది వాళ్ళకి తృణప్రాయం. వచ్చే డబ్బు వాళ్ళకి వాళ్ళ పెట్రోల్ డీజిల్ కూడా సరిపోదు. వెంకటేశ్వర్లు గారు, మీరు జాయిన్ అవ్వలేదు అప్పటికి. నా ఓపెనింగ్ రిమార్క్స్ ఇవి. అసలు జీతాల సంగతి, జీతాలు అసలు పెద్ద మ్యాటరే కాదు ఇక్కడ. ఇప్పుడు కాదు సార్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓట్లు వేసింది, బాబు 5 సంవత్సరాల పాటు నీకు పాపం బయట ఏం ఉద్యోగం లేదు కదా, కాస్త ఎమ్మెల్యే ఉద్యోగం ఇస్తున్నాము, కాస్త టైంకి శాలరీ తీసుకొని చక్కగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేయబడి అక్కడ ఇచ్చింది. అది కాదు కదా. మౌలికమైనటువంటి బాధ్యత ఏంటి? ఎమ్మెల్యేగా యూ షుడ్ రిప్రజెంట్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ throughout the 5 years by raising the issues in that particular constituency. అది నేను అందు గురించి మీరు అప్పుడు జాయిన్ అవ్వలేదు. నేను ఇదే అన్నా, మీ వీళ్ళకి అసలు ఒక లెక్క ఏ పార్టీకి అయినా కానీ జీతభత్యాలు అనేది పెద్ద విషయమా అనేది. సార్ కంటిన్యూ ప్లీజ్. కాబట్టి ఆ స్పీకర్ గారు చెప్పిన అంశమే ఆ స్థాయిలో ఇది చెప్పకుండా ఆయన, మీరు సురేష్ గారు చెప్పారు, ఈ విషయం రిపీట్ అవగాహన కోసం చెప్తాను. కర్ణాటకలో మెజారిటీ మైనారిటీ సమస్య వచ్చింది ఎమ్మెల్యేలు.
ఆ విశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంగా ఆ ఎమ్మెల్యేలు తమ్ముడు పోయారు, దాని మీద హైకోర్టుకి వెళ్ళింది. మీకు మహారాష్ట్రలో సేమ్ ఇదే వచ్చింది. కోర్టు ఏం చెప్పిందంటే అది స్పీకర్కు ఉన్నటువంటి, ఆయన సర్వస్వతంత్రుడు, ఆయనకి సర్వాధికారులు మాకు కోర్టుకు లేదు, వాళ్లే తెలుసుకోవాలని వెనక్కి పంపించింది. సురేంద్ర గారు చాలా చక్కగా మాట్లాడారు గారు చెప్తున్నాను. అంటే ఆయనకి ఉన్న అవకాశాలు ఉన్నాయి. రెండవ అంశం, ఒక స్పీకర్ గారు మాట్లాడాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎవరైతే అసెంబ్లీకి సంవత్సరంలో జరిగినటువంటి సమావేశాలకి 35% ఉంది, లేదని కోటేశ్వరరావు గారికి బాగా తెలిసిందండి, ఉంది లేదని కాదు, సర్టన్ సమయం అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే వాళ్ళ మీద స్పీకర్ కి తీసుకునే అధికారం ఉంది, సస్పెండ్ చేసే అధికారం ఉంది, లేదంటున్నారు, ఉంది. అది పర్ఫెక్ట్ గా ఏమిటి ఆ సెక్షన్ ఇవి నాకు తెలియదు, ఇది ఉంది, కోటేశ్వర గారు బాగా తెలిసింది, ఆయన చెప్తున్నారు, ఉంది, లేకని కాదు. రెండవది, ఎట్లయితే మా అభిప్రాయం చెప్తున్నాం, ఎట్లయితే అసెంబ్లీకి ప్రజలు ఎంపిక చేసుకున్నారో పని చేయనప్పుడు వెళ్ళినప్పుడు వెనక్కు తీసుకునే అధికారం కూడా ఇమ్మని అడిగిండాలి అసెంబ్లీ స్పీకర్. వెనక్కి తీసుకునే అధికారం కూడా, అయ్యా నువ్వు మమ్మల్ని గెలిపించాము, మా హక్కుల గురించి మాట్లాడడానికి పంపించాము, మా సమస్యలు చర్చించాలని చెప్పాము, నువ్వు ఒక్కరోజు కూడా సమావేశాలకు పోనోడు, నీకు అర్హత లేదు అని ప్రజలు వెనక్కి తీసుకునే అధికారం కూడా కావాలని మేము కోరుతున్నాం. మేము మా పార్టీ చాలా ఏళ్ళు డిమాండ్ చేస్తుంది. మౌలికమైన అంశాలు అవి. అంటే స్పీకర్ గారు ఎట్లున్నారంటే, నొప్పించక తానొవ్వక తప్పించుకు వాడే ధన్యుడు సుమతి అని, రేపొద్దున మాకు కూడా ఇది వస్తుందేమో అనే ఆలోచనతో పైన మాట్లాడుతున్నాం. హృదయపూర్వకంగా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలనే పద్ధతిలో చెప్పినట్లేదు. నేను పత్రికలో చూసిన దాన్ని బట్టి చూస్తే దాంట్లో ఏం డెప్త్ లేదు, సరుకు లేదు అని చెప్పింది దాంట్లో. అదేవిధంగా నువ్వు అసెంబ్లీకి కౌన్సిల్కి తేడా ఉంటే అక్కడ మా బలం ఉంది, మేము గొడవ చేయొచ్చు, రద్దు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశం తప్ప, అసెంబ్లీకి కౌన్సిల్కి తేడా అంటే ఇక్కడ సంఖ్య లేదు, అక్కడ సంఖ్య ఉంది. అందులోంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏది జరగదు, వీగిపోతాయన్ని, గౌరవం దెబ్బతింటది. ఈ ఉద్దేశం ఒక రాజకీయ దురుద్దేశంతో వెళ్ళకపోవడం తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందుకోసం మేము పోలేదు అనడం ఇదే అత్యంత రాజకీయ దిగుదుడుపు, రాజకీయ చైతన్యం లేని వాళ్ళు మాట్లాడాల్సినటువంటి మాటలు. ఆ పదాలు నేను వాడకూడదు, కానీ ఇది సరైన పద్ధతి కాదు. కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే, ప్రజలు ఎన్నో కళ్ళతో మేము ఓటు ఎలక్షన్ లో గెలిపిస్తే అసెంబ్లీలో పోకుండా మీ ఇష్టానుసారమా, మేము ప్రజలు అనుకున్నారు, మీరు ఇంకా బొమ్మలు మాత్రమే, కానీ దాని అధికారాన్ని తీసుకొని మీ అసెంబ్లీకి వెళ్ళము, చేయము. అదేవిధంగా విధానపరంగా తెలుగుదేశానికి వైసీపీకి కొన్ని నిర్ణయాల ప్రకారం ఏ విధానపరంగా ఏం తేడా లేదు. ఇప్పుడు దానికి భోగాపురం ఉంది, భోగాపురం నేను కట్టానంటారు తప్ప అక్కడ నిర్వాసితులు రైతులు ఎంతమంది నష్టపోయారు, ఎన్ని భూములు కోల్పోయారు, ఈ రోజుకి నష్టపరిహారం లేదు. వెలుగొండ ప్రాజెక్టులో నిన్న చూసింటారు, రోడ్డు మీదకి 1000 మంది వచ్చారు. మాకు ప్రాజెక్ట్ 20 ఏళ్ళు అవుతున్నా రేపు 24వ తేదీలో ఖాళీ చేయకపోతే ముస్తామంటున్నారు. మరి నిజమైనటువంటి వైసీపీని ప్రజల కోసం, పేదల కోసం, కష్టజీవుల కోసం పోరాడే మనగడవైతే అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని చెయ్యేసి నిలబెట్టి ప్రజల ముందు దోహా చేయొచ్చు. కాబట్టి ప్రజా విషయాలు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం ఆ ప్రభుత్వం అనే పద్ధతిలో వైసీపీ కనపడట్లేదు. విధాన పరంగా ఇద్దరికి ఒకటే, అందుకోసమే వీళ్ళు రాకుండా ఉన్నారు. ప్రజలు ఇట్లాంటి బుద్ధి చెప్పకుండా చెప్తారు ఖచ్చితంగా. కౌన్సిల్కి పోవడానికి కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ మీరు చెప్పారు, టీచర్ పోస్టులు భర్తీ, సురేంద్ర గారు చెప్పింది కరెక్ట్. ఇది పేపర్ లీక్ కాదు, వాళ్ళు కూడా పేపర్ లీక్ అనట్లే, ఎంపిక సక్రమంగా లేదు, మెరిట్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఎంపిక కాలేదు, కొన్ని రిజర్వేషన్ సక్రమంగా అమలు జరగలేదు, ఇలాంటివి ఉన్నాయి. అది ఎంత అవకతవకం జరిగింది ఏమో తర్వాత విషయం. మరి అప్పుడు అయిన తర్వాత ఇప్పుడు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన తర్వాత ఇక్కడ కూడా చేద్దామని దాన్ని ఆధారం చేసుకుంటే చేసేది ఏమి లేదు. నువ్వు అడుగు, ప్రశ్నలు అడగవచ్చు, అంతకంటే అసెంబ్లీ ముఖ్యం కదా. ఇది రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం కూడా అంతకుముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా శబదం పూని వచ్చాడు, నేను రాను, నన్ను ఏడిపించారని. అంత సీనియర్ నాయకుడు కూడా వెళ్ళలేదు. తర్వాత వీళ్ళైనా వాళ్ళైనా అసెంబ్లీకి పోయినప్పుడు సెక్షన్ ప్రకారంగా అవసరమైతే అసెంబ్లీలో స్పీకర్ ఒక తీర్మానం చేయొచ్చు, ఒక జీవో చేయొచ్చు, ఒక సవరణ చేయొచ్చు, చివరికి ఒక మెమో ఇవ్వచ్చు, స్పీకర్కి అవకాశం ఉంది. అదేవిధంగా డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఎవరు ఇచ్చేది? మీ గవర్నమెంటే కదా, దాన్ని బ్యాన్ చేయొచ్చు కదా, అకౌంట్ బ్యాన్ చేయొచ్చు కదా, ఆటోమేటిక్ వెళ్ళిపోకుండా చేయొచ్చు కదా. ఇవన్నీ డ్రామాలు ఎందుకు? ప్రజలు నమ్మించడానికి, ఉద్దేశపూర్వకంగా చేయడానికి. ఇది కాదు. స్పీకర్ కి అన్ని అధికారాలు ఉన్నాయి. మీరు సంవత్సరంలో
3 సార్లు సమావేశాలు జరిగాయి, ఇన్ని రోజులు జరిగాయి, దీనికి రాలేదు, ఆర్థిక అంశాలకు సంబంధించిన బడ్జెట్ కూడా మీరు రాలేదు, కాబట్టి మీ మీద ఎంత యాక్షన్ తీసుకోవాలని పంపొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, అవకాశాలు లేవా? కాబట్టి అధికార పార్టీ సురేందర్ చెప్పింది చాలా పర్ఫెక్ట్, కొన్ని విషయాలు నేను ఏకీభవిస్తూ చెప్పాడు. కాబట్టి ఇది వైసీపీ యొక్క అసమర్థత, చేతగానితనం, ఇది ప్రజల్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్నది. కాబట్టి నిజంగా ప్రజల కోసం పనిచేసే పాట అయితే కౌన్సిల్కి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, మీకున్న అవగాహన మేరకు శక్తి మేరకు ప్రజల కోసం పోరాడాలని మాత్రం తెలియజేస్తాం. సార్ చిన్నపరెడ్డి గారు, మీరు మాట్లాడుతుండగా మధ్యలో ఫ్రీజ్ అయింది. ఈ లోపల మీకు మిగిలిన అందరూ కూడా మాట్లాడింది మీరు విన్నారు. సో ఇప్పుడు మీరు వారికి సమాధానం అయినా అనుకోవచ్చు, లేకపోతే కనుక మీరు సమర్థించుకోవడం అయినా అనుకోవచ్చు. యా ప్లీజ్ సార్. సమర్థించుకోవటం లేకపోతే సమాధానం అనేది ఇక్కడ ముఖ్యంగా అది ఇందాక తెలుగుదేశం వాళ్ళు ప్రపోజల్ చేశారు. ఏంటి, పిల్లలు ఇది హాజరు పట్టికి సంబంధించి అలా అయితే అలా జీతాలు ఇస్తే బాగుంటుందని మేము కూడా ఓ ప్రపోజల్ చేస్తా ఉన్నాం. ఇక్కడ 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయమని చెప్పేసి ఇక్కడ అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ. 5 సంవత్సరాల్లో ఎంతమంది వీకెండ్ అయ్యేసరికి హైదరాబాద్ పోతున్నారు? హైదరాబాద్ పోయినటువంటి అటెండెన్స్ ఏంది? ఆంధ్రాలో ప్రజలకు సేవ చేసిన రోజులకు మాత్రమే ఇచ్చేటట్టుగా మీరు అనొచ్చు, మీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండట్లేదు కదా అని. మా నాయకుడు శాలరీ తీసుకోవట్లేదు కదా, అందుకని మా నాయకుడికి వర్తించదు అది. మిగతా వాళ్ళందరూ కూడా ప్రజలకు సేవ చేసిన రోజే డబ్బులు తీసుకుందామని చెప్పేసి పెట్టమనండి. ఇలా 100 రోజులు రాజీనామా చేయమని చెప్పండి. చిన్నపరెడ్డి శాలరీ కాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయమని చెప్పండి. శాలరీ కాదు, శాలరీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. సురేష్ గారు ఎలా చేయొద్దు అట్లా. ఇందాక ఫ్రీజ్ అయిపోయింది నాది, ఇప్పుడు మధ్యలో మాట్లాడుతున్నాం. అంతలో ఓకే ఆగలేక వాళ్ళ నాయకులంతా తెలుగుదేశం వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి హైదరాబాద్ సాయంత్రం ఎంప్లాయీస్ కనుక విడిపోయిన తర్వాత వాళ్ళకు ఒక అవకాశం ఏంటంటే శని ఆదివారాలు వెళ్ళిపోవడానికి శుక్రవారం సాయంత్రం 4 కాగానే పాపం వాళ్ళ డ్యూటీలు వాళ్ళు ముగించుకొని వెళ్తారు. అంతకన్నా ముందే, ఎందుకంటే వీళ్ళని ఎవరు ఆపేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు కదా. ఎవరు సంచిలో వాళ్ళు పెట్టుకునేసి మొత్తం వెళ్ళిపోయి హైదరాబాద్ లో ఎవరు చిన్నపరెడ్డి అసెంబ్లీలో అదే మాట్లాడండి. ఆ మాటే చిన్నపరెడ్డి అసెంబ్లీలో వచ్చి మాట్లాడమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని, మీ ఎమ్మెల్యేలని వచ్చి వీళ్ళు 2 రోజులు అయితే హైదరాబాద్ మాట్లాడమని చెప్పండి. మనం మాట్లాడుతుంది ఏంది? ఉచిత సలహాలు ఏంది? ఉచిత సలహాలు ఇస్తే ఖచ్చితంగా ఉచిత సలహాలు కాదయ్యా, ఉచిత సలహాలు కాదు నేను చెప్పేది. నువ్వు మాట్లాడితే విలువలా, అసెంబ్లీలో మాట్లాడమని చెప్పు. మీ ఎమ్మెల్యేలను వచ్చి అసెంబ్లీలో మాట్లాడమని చెప్పు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు వీకెండ్స్ లో లాగా హైదరాబాద్ పోతున్నారు, ఏడే ఉండాలి ఆంధ్రప్రదేశ్ లోనే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా అయినా కానీ అసెంబ్లీకి రాడు, తాడేపల్లి ప్యాలెస్ లో ఉండడు, వేరే రాష్ట్రానికి పోతాడు అని చెప్పి మాట్లాడమని చెప్పండి. నేను అదే కదా అడుగుతా ఉన్నాను. ఏ విషయం అయినా అసెంబ్లీలోకి వస్తే రికార్డ్ అవుతుంది. మీరు ఏ విషయం అయినా మాట్లాడేదానికి అసెంబ్లీలోకి వస్తే రికార్డ్ అవుతుంది. మీరు ఈడ మాట్లాడితే కంట శ్వాసే. అప్పుల పాలైనా కానీ విమానం ఎక్కేదానికి దిగేదానికి విమానాలు స్పెషల్ ఫ్లైట్లకి హెలికాప్టర్లకు మాత్రం ఖాళీ లేదు. మరి సిపిఎం వాళ్ళకి సిపిఐ వాళ్ళకి మరి ఇందులో ఉన్నటువంటి వారు సార్ పేరు నేను వీళ్ళ ఏ పార్టీకి వారికి ఇవి కనపడట్లే. వారికి ఇప్పుడు ఇవి అన్ని స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరిగే కనపడట్లే. నిన్న ప్రియాంక అనేటటువంటి ఒక మంచి పీజీ డాక్టర్ ఒక అమ్మాయిని మందు దాగి బండి పెట్టి గుద్దితే ఆ అమ్మాయి చనిపోయినటువంటి పరిస్థితి. కనపడవు, కళ్ళు కనపడవు. కాంగ్రెస్ పార్టీ మన పార్టీ చిన్నపరెడ్డి ఆ గుద్దిన వ్యక్తి మన పార్టీ అతనే, మన పార్టీ అతనే గుద్దిన వ్యక్తి కూడా. చిన్నపరెడ్డి గారు, నేను అడిగేది చిన్నపరెడ్డి గారు సురేంద్ర అడిగారు. మీరు ఇద్దరు ఆగండి ఒకసారి, మీరిద్దరు ఒక్కసారి ఆగండి. అసలు ఏమన్నా మనం పెట్టుకున్న సబ్జెక్ట్కి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా చిన్నపరెడ్డి గారు? నేను మిమ్మల్ని ఏమడిగాను, అసెంబ్లీకి సంబంధించి మిమ్మల్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు వెళ్ళను అన్న
మాటని. అలాగే గత 2 సంవత్సరాలు కూడా అదే పని చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు అంటే ఈ 5 సంవత్సరాల పాటు వెళ్ళే అవకాశమే లేదన్నట్టుగా ఒక అభిప్రాయానికి వచ్చేసారు. దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారంటే హైదరాబాద్ వెళ్తున్నారు ఫ్లైట్లు, లేకపోతే డాక్టర్ ప్రియాంక అంటారు. డాక్టర్ ప్రియాంక గారి మీద 2 సార్లు డిబేట్ పెట్టి ఏంటి శుభ్రంగా కడిగా అన్ని పార్టీల వాళ్ళని. కాబట్టి మనకి ఏది నచ్చుద్దో అదే మాట్లాడాలా, అదే కదా చెప్తా ఉంది. అందుకని అవతల వాళ్ళు కూడా అలా దేనికోసం పిలిచానండి ఇప్పుడు నేను దేనికోసం పిలిచాను ఇప్పుడు నేను జరగబోయే అసెంబ్లీ సెషన్ గురించి మాట్లాడటానికి పిలిచాను నేను. అలా సురేష్ గారు ఒక మాట చెప్తా మీరు వేరే ఫీల్ అవుతారు. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు రెండో మాట ఏదైనా మాట్లాడానని ఖచ్చితంగా దాని మీదే మాట్లాడా. ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అధికార పార్టీగా ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఖచ్చితంగా వచ్చి ప్రజల తరపున మాట్లాడటానికి ఒక అరగంట సమయం ఎక్కువ ఇస్తే ప్రజల కోసమే కదా సార్, ఎవరు చేసినా కానీ ప్రజల కోసమే కదా అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడింది. ఈ విషయాలే కదా నేను మాట్లాడింది. తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మిగతా అంశాలు మా మీద వేయాల్సినటువంటి బురదంతా వేసిన తర్వాత చిన్నప్పటి మాత్రం ఇలానే మాట్లాడాలని చెప్పేసి మీ మీద ఒకళ్ళు బురదేసే అవకాశం ఇస్తున్నారా? మీరే బురద పోసుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి. సిపిఎం వెంకటేశ్వర్లు గారు ఆయన మీరు పేరు మర్చిపోయినట్టున్నారు, మీరు వాళ్ళని కూడా క్వశ్చన్ చేశారు కాబట్టి సార్ మరి మనం ఇక్కడ అసెంబ్లీ సెషన్ గురించి వారి స్టాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం, సబ్జెక్ట్ అది. కాకపోతే చిన్నపరెడ్డి గారు ఏమంటున్నారంటే మరి అది ఏ రకంగా దీనికి రిలేటో నాకు తెలియదు, మరి మిగిలిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ ఉండకుండా హైదరాబాద్లో ఉంటున్నారంట, వారి మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు. రెండోసారి నేను ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే బొత్స సత్యనారాయణ గారు ఒక మాట మాట్లాడారు. అంటే యాజ్ పర్ సాక్షిలో ఉన్న దాని ప్రకారంగానే ఏమని మాట్లాడారంటే చట్టపరంగా గనక అటువంటి రూల్ ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా పలానా రూల్ ప్రకారంగా మాత్రమే ఇవ్వాలి అనేది గనక ఉంటే మీరు మా మీద బహిష్కరణ చర్యలు తీసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. స్పీకర్ గారిని మీరేదైతే ఇందాక మాట్లాడారో అది కరెక్టే ఉంది. రీకాల్ అనేది ఇంకా పాపం ప్రజలకు అవకాశం కల్పించలేదు, కానీ ప్రజలకు హక్కు లేదు, స్పీకర్కు ఉంది. నిజంగా ప్రజలకు కనుక రీకాల్ అనే హక్కు ఏదైతే లెఫ్ట్ పార్టీస్ ఎన్నో దశాబ్దాలుగా కోరుతున్నాయో కొన్ని దేశాల్లో ఉంది కూడా. అది ప్రజాస్వామ్య దేశాల్లో ఈ రకంగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే గనక ప్రజాప్రతినిధులు వాళ్ళకి పూర్తి స్థాయి టైం పీరియడ్ ఉండే హక్కు లేదు. ఏ ప్రజలైతే వాళ్ళని అక్కడ కూర్చోపెట్టారో వాళ్ళని వెనక్కి గుంజే అధికారమే రీకాల్ హక్కు. ఆ రీకాల్ హక్కు అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ప్రజలకు లేదు. వన్స్ వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారంటే 5 సంవత్సరాల పాటు వాళ్ళు అచ్చోసిన అనకూడదేమో కానీ ఏ రకమైన పనులు చేసినా కానీ భరించాల్సిందే. నేనేమంటున్నానంటే స్పీకర్కి ఆ హక్కు ఉందని చెప్పేసి ఇండైరెక్ట్గా బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. మీకు చట్టపరంగా గనక ఆ రకమైనటువంటి రూల్స్ ఉంటాయి గనక బహిష్కరించండి అని చెప్పేసి అన్నారు, లేకపోతే వారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయండి అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు కూడా అదే మరి ఇక ఇంత ఓపెన్గా వాళ్ళు చెప్పిన తర్వాత ఇంక దీంట్లో ఇదేమని సార్. అలాగే మిమ్మల్ని కూడా అది మిగిలిన ఎమ్మెల్యేల గురించి అడ్రస్ చేయరా అంటున్నారు, అదేమంటే హైదరాబాద్ అంటున్నారు. మరి దానికి దీని లింక్ ఏంటో నాకు తెలియదు సార్. ప్రజా సమస్యల కోసం పని చేయకుండా కూర్చుంటున్నారు అనేది ఒకటి, అది చెప్పొచ్చు, సోదరుడు చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన చెప్పింది ఒక యాంగిల్లో మనం చెప్పొచ్చు. ఎందుకంటే అధికార పార్టీ మీద బిల్లు చట్టము దాని ఏదైనా ఉందన్నప్పుడు గట్టిగా మ్యాండేటరీ ఇచ్చి హాజరుగా అంటారు, అది వేరు. అది సబ్జెక్ట్ దీనికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు గెలిచి ప్రజల మధ్య లేకుండా హైదరాబాద్లోనో బెంగళూరులోనో బాంబేలోనో విజయవాడలో ఉన్నారంటే అది ప్రజలు ఇట్లాంటి పనికి మాలను మేము ఎన్నుకున్నామా అనేది ప్రజలు నిర్ణయించేది, మనం చేసేది కాదు. నీకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే ఎన్నుకొని అసెంబ్లీకి రాకుండా అసలు ఉండకుండా పోకుండా అది మనం తప్పంటున్నాం. బాబు విను బ్రదరు, అది నువ్వు చెప్పింది ఒక యాంగిల్లో చెప్పొచ్చు. అసెంబ్లీకి హాజరు కారు, అలాంటి వాళ్ళు హాజరు కారు తర్వాత విషయం. కానీ మీరు అధికారికంగా ప్రధాన ప్రతిపక్షం మీరే, ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని మెడలోంచేటట్టు నిలదీసేటట్లు అడిగిచ్చే అధికారం మీకుంది. అసెంబ్లీ ఎన్నికైనప్పటి నుంచి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే పేరుతో 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అయిపోయింది 2.5 సంవత్సరాలు. సమావేశాలకే పోకుండా ప్రజా సమస్యలనే మాట్లాడుకోకుండా అంటే సమావేశాన్ని బాయ్కట్ చేయడం అనేది
ఇది పార్లమెంటరీ రంగంలో మీ మీద క్రమశిక్షణ తీసుకునే అధికారం ఉంది. కానీ స్పీకర్ గారు నాకున్నది ఏమిటంటే, ఒకవేళ నేను సస్పెండ్ చేసినా రద్దు చేసినా మళ్ళీ మమ్మల్ని ఇట్లా చేశారు, అన్యాయం చేశారు, దుర్మార్గంగా చేశారని మరి ఎన్నికలకు పోయి లేని రాద్ధాంతం చేశారు, వాళ్ళు భయపడి ఉండొచ్చు. అది వేరే విషయం. వాళ్ళ చేతకంతనం, అది స్పీకర్ చేతకంతనం, అధికార పార్టీ చేతకంతనం. మీరు ఒక అవగాహన కలిగినటువంటి నాయకులు ఎందుకు హాజరు కాలేదంటే చెప్పొచ్చు. మేము వెళ్ళామయ్యా, మమ్మల్ని మాట్లాడి లేదు, మైకులు లాక్కుంటున్నారు, గొంతు నెక్కేస్తున్నారు, మాకు సమయం ఇవ్వట్లేదు. అలాంటప్పుడు సమావేశాలకు పోయి మేము ఏం చేయాలి అని రేపు సమావేశాలకు వెళ్ళి అట్లా రావచ్చు. పోయినసారి బడ్జెట్ సమావేశాలు జరిగాయి కాబట్టి నేను చెప్తున్నాను. అంత బడ్జెట్ సమావేశాలు జరిగితే పోకపోవడం మంది ఎంత దుర్మార్గమైంది. కాబట్టి పొయ్యి ప్రభుత్వాన్ని నిలేసి ముద్దాయం చేసే అవకాశం మీకుంది. మీరు ప్రధాన ప్రతిపక్షమే. వాళ్ళు ఇచ్చారా లేదు తర్వాత ఇచ్చారు. 40% ఓట్లు వేశారు జనం. మీ ఏంటి ఉన్నారు. సీట్లు వేరు, ఓట్లు వేరు. అందుకోసమే సిపిఎం ఎప్పటి నుంచి కోరుతుంది దామాషా ఓటింగ్ పద్ధతి. ఇప్పుడు సురేష్ గారు అన్ని చెప్పారు కాబట్టి దాంట్లోకి వెళ్ళను. ప్రజలు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటే అన్ని పార్టీలలో పరిగెత్తుకొని అసెంబ్లీ పారిపోతారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అందరూ బుద్ధిమంతులని మేము చెప్పామా? ఎమ్మెల్యేగా గెలిచి దుర్వినియోగం చేసి 50,000 రూపాయలు ఇంటి అద్దె తీసుకుంటున్నారు విజయవాడలో ఉన్నట్లు. మీరు చెప్పింది కరెక్ట్. 50,000 ఇంటి అద్దె తీసుకుంటున్నారు, అలవెన్సులు తీసుకుంటున్నారు, సొంత ఇంట్లో ఉంటున్నారు. ఏం చెప్తాం? సిగ్గులేదు. ఇంకా పార్లమెంట్ లో అయితే కొంతమంది ఎంపీలు అద్దెకించుకుంటున్నారు. అంతకంటే సిగ్గుమాలిన దాంట్లోకి పోవట్లేదు మేము. ఇంకా ఇక్కడ కూడా ఎమ్మెల్సీ కౌన్సిల్ సభ్యులు అదే చేస్తున్నారు, ఎమ్మెల్యేలు కౌన్సిల్ మెంబర్స్. ఆ దాంట్లోకి వెళ్ళడం వేరు. మీకు ప్రజలు అంతో ఇంతో అవకాశాలు ఇచ్చి 11 మందిని గెలిపించుకున్నారు. ఆ 11 మంది అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని చేసే తప్పుల్ని ఖండించి, వాళ్ళు చేసే దుర్మార్గమైన చట్టాలను వ్యతిరేకించి, ప్రజలు ఇప్పుడు తీవ్రమైనటువంటి కరువు ఉంది. నేను ఒకే మాట్లాడతాను, ఇక దాని డెప్త్కి వెళ్ళను. ఇంత తీవ్రమైన కరువు ఉంది, మీకు వాళ్ళకి సిగ్గుందా? ఇంత కరువు ఉండి వ్యవసాయ కార్మికులు, రైతులు తిండి లేక ఆకలితో సస్తున్నారు కదా. ఏం చేశారు మీ ప్రభుత్వం అని అడగవచ్చు కదా, మీరు నిలేయచ్చు కదా. మీరు ఇంత అవకాశాన్ని ఎందుకు ఉపయోగించట్లేదు? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎవడు సచ్చి ఎవడు వాడు ఉంటే రేపు పొద్దున ఆ వ్యతిరేకత మేము వస్తామని ఆశ, ఇట్లాంటి దుర్బుద్ధితో ఏమైనా ఉన్నారా? ఏంటి మీ పాత్ర? ఇది సరైన పద్ధతి కాదు సోదరు. నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? అందుకని దీన్ని రాజకీయంగా ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్ మాటలు నేర్చుకోవాలా, తప్పు ఉంటే సరిదిద్దుకోవాలా, మేము చేయగలిగితే చేసామని చెప్పుకోవాలా. ఈ పద్ధతుల్లో మొండిగా వెనకేసుకోవడం మంచిది కాదు. రెండవదిగా స్పీకర్ కూడా ఆయన సరకు లేదు నా అభిప్రాయం. అంత బెగ్గరగా ఆడుకోవాల్సిన అవసరం ఏముందా? నీకు జీతాల కోసం ఉందా అసెంబ్లీ? జీతాల కోసం ఉందా చట్టసభ? డబ్బుల కోసం ఉన్నారా ఎమ్మెల్యేలు? వాళ్ళకెంత ఈ డబ్బులు? నువ్వు అడగాల్సింది, స్పీకర్ అనాల్సింది ఏమిటంటే, నాకు పవర్స్ ఉంది, పలానా పవర్స్ మాత్రమే ఉన్నాయి, మిగిలిన పవర్స్ మీకు కేంద్రం ఇవ్వండి, నా సంగతి తెలుసు. అది ధైర్యము, దమ్ము. అంటే గతంలో చేసిన బెంగాల్లో చేయలేదా? కేరళలో చేయలేదా? జ్యోతి భాస్కర్ గారు ఉన్నప్పుడు చేయలేదా? నీకు తెలియకుండా మాట్లాడితే మేమేం చేసేది? ఉన్నాయి, అవకాశాలు లేవని కాదు. అందుకోసం సురేష్ గారు చెప్పినట్ల బ్యా అనుకంట చేతగానతనంతో మాట్లాడి సరైనది కాదు. ఇప్పటికైనా మీరు ఇంకా 2.5 ఏళ్ళు మీకు సమయము, 3 బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు. ఆ బడ్జెట్ లో ప్రభుత్వం నిర్ణయించండి. నిన్న మనం చూసింటారు అన్ని పీపీపీ ప్రజల ఆస్తులంతా ప్రైవేట్ వాళ్ళకి అదానికి అమ్మానికి ఇస్తారు. చివరికి నేను చెప్పాల్సిందంటే, ఈరోజు ఒక ప్రధాన పత్రికలో మీరు చూసిటారు, కడుపు రగిలిపోతుంది. మన రాష్ట్రంలోనే 20 మంది సంపద దాదాపు 20 లక్షల కోట్లండి. రెండో పక్క గంజి లేక, తిండి లేక, సురేంద్ర కూడా చెప్తున్నాం, ఉద్యోగాలు అన్ని పరిశ్రమలు వస్తుంది. వాళ్ళు చెప్పారు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ లో కార్పొరేట్ సంస్థలకు వచ్చే ఆదాయం పర్ డే ఇండియాలో 4,076 కోట్లంట ఒక్క రోజుకి. మరి అటువంటి నిలయండి పవన్ కళ్యాణ్. మీరు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏమయ్యా, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత అభివృద్ధి అని నిలబెట్టండి. ప్రజలు మనం ముద్దాయం చేయండి. అందుకోసం అసెంబ్లీ సమావేశాలకు పోవడం అనేది మీ బాధ్యత. ప్రభుత్వాన్ని నిలయడం ప్రధాన ప్రతిపక్ష బాధ్యత. ప్రధాన ప్రతిపక్షం అంటే ఏమిటి? ప్రజల పక్షమని. మీరు అధికార పక్షం, ప్రజల పక్షమని. ఆ పాత్ర మీరు విస్మరిస్తే ఏం మాట్లాడగలం? అదే హోదాకిను బాధ్యతకున్న తేడా. హోదా కాదు అక్కడ ప్రజల పక్షాన ఆ వాయిస్ రైజ్ చేయటమే ప్రధాన ప్రతిపక్షం యొక్క అసలు హోదా, అంతే తప్ప వ్యక్తిగత హోదాలు కాదు. మరి ఇది బేసిక్. ఇది మరి ఇది ఇంత పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, మరి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి.